బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. బాలీవుడ్ కు విశేష సేవలు అందించిన సినీ నటుడు ధర్మేంద్రకు ఆయన మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. కేటీ థామస్, ఎన్ రాజన్, పి నారాయణన్, విఎస్ అచ్యుతానందలకు కూడా పద్మ విభూషణ్ అవార్డులకు దక్కాయి. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని పద్మభూషణ్ వరించింది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మంది ప్రముఖులు పద్మ అవార్డులను కైవసం చేసుకున్నారు. అందులో తెలంగాణ నుంచి 7గురు, ఏపీ నుండి 4గురు ఉన్నారు. తెలుగు చిత్రసీమలో తమదైన ముద్ర వేసిన సీనియర్ నటులు ఈసారి పద్మశ్రీకి ఎంపికయ్యారు. నట కిరీటిగా పేరుగాంచిన రాజేంద్ర ప్రసాద్ ను కళా విభాగంలో పద్మశ్రీ వరించింది. ప్రముఖ నటుడు నిర్మాత మాగంటి మురళీమోహన్ కు పద్మశ్రీ లభించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేందర్ కు పద్మ విభూషణ్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ లభించాయి. కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డికి కళా విభాగంలో తెలంగాణ నుండి పద్మశ్రీ వచ్చింది. అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి గాను గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ ఇవ్వగా, సాహిత్యం విద్యారంగంలో కృషికి వెంపటి కుటుంబం శాస్త్రిని పద్మశ్రీతో సత్కరించింది. పాడి పశుసంవర్ధక విభాగంలో వినూత్న సేవలు మామిడి రామిరెడ్డితో పాటు కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ కి, గూడూరు వెంకట్రావులకు తమ రంగాల్లో విశేష సేవలకు గాను పద్మశ్రీ అందుకున్నారు. ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించారు. సిసిఎంబి శాస్త్రవేత్త తంగరాజ్ కు జన్యు పరిశోధనలో పద్మశ్రీ దక్కింది. తెలంగాణ నుండి డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డికి క్యాన్సర్ చికిత్సలో విశేష కృషికి గాను పద్మశ్రీ లభించింది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో గడ్డమనుగు చంద్రమౌళికి పద్మశ్రీ వరించింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు క్రీడా విభాగంలో పద్మశ్రీ దక్కింది. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కు దేశ 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ లభించింది.